ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యయ్యో, అప్పుడే అరెస్ట్ చేశారా? శౌర్య ఎంత పని చేశారు? బ్యాంకు కట్టాల్సిన డబ్బుల కోసం ఒక స్టూడెంట్ నిండు ప్రాణం బలి తీసుకున్నారా? అష్మిత, నిజాలు తెలియకుండా మాట్లాడుకు. నువ్వేం కంగారు పడుకు. శౌర్య సార్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. ఈ తప్పు ఎవరు చేశారో నిరూపించి వాళ్ళకి శిక్ష పడేలా చేసి శౌర్య సార్ని నిర్దోషిగా తీసుకొస్తాను. మూడు నెలల తర్వాతైనా కిషోర్ గారు ఒప్పుకుంటారు కదా? ఆయన ఒప్పుకున్నా నేను ఆద్యని కోడలుగా ఒప్పుకోవట్లేదు కదా. హలో, హూ ఇస్ దిస్? దిస్సు బుస్సు అని ఇంగ్లీష్లో దంచలేను గాని నేను మనూరి జనం దంచిన ప్రభాస్ గాన్ని. ఎందుకు కాల్ చేసావు? సరదాకి. ఇడియట్. ఏ ఆగాగాగు, అలా ఎర్రబటన్ నొకే కాద్యా. విషయం చెప్పని. ఏంటి? టీ టిఫిన్ల ఖర్చులకి డబ్బులు లేవు. 5-10 లక్షల్లో పట్టుకొస్తావా? ఏయ్, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నువ్వు ఇంట్లో ఉంటే నాకెలా కనిపిస్తావు? వీడియో కాల్ చేయి, బ్యూటిఫుల్గా కనపడతావు. డ్రే, వచ్చానంటే పళ్ళు రాలిపోతాయి. ఖచ్చితంగా నువ్వు రావాలి. కొట్టడానికే, దెబ్బలు కాదు, డబ్బులు. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. షటప్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా? శౌర్య బ్రదర్కి రామలక్ష్మి మీద నేను అఘాయిత్యం చేయబోయిన వీడియో క్లిప్ చూపిస్తాను. ఓకేనా? ఓకే ఆద్య, బాయ్. ఏ వెయిట్. డబ్బు తీసుకొని ఎక్కడికి రావాలి? సిద్ధి వినాయకుడి గుడికెళ్లే దారిలో సిద్ధంగా ఉన్నా. తొందరగా వచ్చేయి. ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు. డబ్బులు లాకర్లో పెట్టు. ఇవాళ చీటీల కలెక్షన్ బాగా అయింది. నా చార్మింగ్ గర్ల్ ఆద్య మొహం చూశాను కదా. నువ్వు నాకు చాలా లక్కీరా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఏంటి? యాక్చువల్గా ఈ మహాలక్ష్మిని ఇంటికి రమ్మనాలి, కానీ స్టార్టింగ్లోనే ఆ మాట అంటే బాగోదని ఇక్కడికి రమ్మన్నాను. ఇలా బ్లాక్మెయిల్ చేసి బ్రతకాలనుకోవడం, నేను కూడా నీకు భయపడి నీకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రభాస్.
అమ్మా తల్లి, నేను ఆస్తి కోసం కూడా ఎప్పుడూ ఏడవలేదు. ఆ ఆద్య వల్ల ఏడవని రోజంటూ లేదు. ప్రతిరోజు దాన్ని చూస్తూ ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఇంట్లో నా గోడు పట్టించుకునే వాళ్ళు లేక, రోజూ గోడలతో చెప్పుకోలేక ఈరోజు నీకిలా చెప్పుకుంటున్నాను. ఆద్యని సీను నుంచి దూరం చేయి తల్లి. ఎంత చెప్పినా నువ్వు వినకపోతుంటే ఓ డబ్బులు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతకి తెగించావే నువ్వు? డబ్బు తెమ్మన్నప్పుడే వెనక ముందు ఆలోచించకుండా తెచ్చినప్పుడే నువ్వెంత త్యాగశీలువో నాకు అర్థమైంది ఆద్య. మా ఇంట్లో ఎవరికి తెలియకుండా ఈ డబ్బులు తీసుకొచ్చాను. నేను చెప్పినట్టు చేసావు కదా, ఇంకా నీకే ప్రాబ్లం రాదు. ఆ, ఎవరైనా చూస్తారు, వెళ్ళిపో. ఎవరో చూడ్డం కాదురా, నేను చూశాను. ఇప్పుడు పెడతాను చూడు పెంట. బాయ్. రామ ఫోన్ చేస్తుందంటే. హలో అజయ్, ఎక్కడున్నావు? రామా, నాకు చిన్న పనుంటే నేను బయటకు వచ్చాను. చెప్పు రామా. సౌర్య సార్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏంటి రామా నువ్వు చెప్పేది? అవును, మన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కదా, అది సౌర్య సార్ ఫోన్ నుంచే జరిగిందంట. నువ్వనేదేంటి రామా? శౌర్య మొబైల్ తన దగ్గరే ఉంటుంది కదా, ఇందులో తన ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఐ కాంట్ బిలీవ్ దిస్. తన దగ్గరున్న మొబైల్లో ఆయనకు తెలియకుండా ఎలా స్కాన్ చేశారని మాకు కూడా అర్థం కావట్లేదు. రామా, సంథింగ్ ఇస్ ఫిషింగ్. దీని వెనక ఎవరో కుట్ర ఉంది అనిపిస్తుంది. నాకెందుకో ఇందులో ఆష్మిత కుట్ర ఉందేమో నన్ను అనిపిస్తోంది. నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ ఖచ్చితంగా తనే చేసింది అనిపిస్తోంది. ముందు నేను స్టేషన్కి వెళ్ళి సార్ని విడిపించే ప్రయత్నం చేస్తాను. ఉంటా.